ఓటు అమ్ముకోవద్దు, మద్యానికి బానిస వద్దు. I vote not for sale. 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 For future. You have to vote. For future. You have to vote. For future. You have to vote. I vote. Not for sale. I vote. Not for sale. I vote. Not for sale. Our future. Vote. 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 Vote for our future. What is your voice? Make it heard. ఎందరో మహానుభావులు ఓటు వేసే వారందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు ఓటు వేసే వారందరికీ వందనాలు. పేరుకుపోయిన అవినీతి చెదలు అంతముండేటట్టు అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు ఈ సమాజాన్ని ఓటు ముసుగుతో అవినీతికి అంకుశం ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం చైతన్యం కలిగించే చేతిలో వజ్రాయుధం. ఓటుకు ఓటు అభివృద్ధికి ప్రజాస్వామ్యం అంటే ప్రజల వల్ల, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం. దీనికి మన ఓటు అనేది మనకి హక్కే కాకుండా మన డ్యూటీ కూడా. మనం ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మన ఓటు వేయకపోతే, లేదు ఏదన్నా ఆశించి ప్రలోభాలకు ఆశపడి ఓటు వేస్తే మనకు కన్నుని మనమే చేత్తో పొడుచుకోవటం అవుతుంది. మనకు అనిపించవచ్చు కొన్నిసార్లు మనం ఒక్కడి ఓటు ఏమవుతుంది అని, కానీ ఎన్నో హిస్టరీలు కూడా ఒక్క ఓటుతోటి మారిపోయింది ఉన్నాయి. కాబట్టి మన ఓటు ఇంపార్టెంట్. ప్లస్ మీకు తెలిసిందే, ప్రతి చోట విడిపోయి ఉన్నాయి ఏ గ్రూపులుగా ఆ గ్రూపులుగా. ఆ మధ్యలో ఆలోచించి వేసేవాళ్ళు ఓటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే అదే కీలకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి, మీ డ్యూటీని కరెక్ట్గా చేయండి, మీ హక్కుని వినియోగించుకోండి, దేశాన్ని కాపాడండి. ఆ రోజు సెలవు ఇచ్చేది ఖచ్చితంగా మీ ఓటుని వినియోగించుకోవటానికి, కానీ మన సెలవులు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఆ రోజు మిగతా టైం ఉంటుంది, మనం ఎంత 3 గంటలు 2 గంటలు ఉంటుంది, మిగతా టైం కుటుంబంతో గడపచ్చు. కాబట్టి మీ ఓటు వినియోగించుకొని ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఓటు వినియోగించకపోతే మిగతా రోజులన్నీ బాధపడాల్సి వస్తుంది. ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేసి ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీకు ఎవరు ఇష్టం లేకపోతే నోటాకైనా వేయండి, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోకుండా ఉండండి. నా పేరు బద్రీనారాయణ, నేను వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ అండి. మనం ఓటు అమ్ముకునే దుస్థితికి మనం రాకుండా మనం ఓటుని బాగా వినియోగించుకొని మన జీవితాన్ని మనమే నిరూపించుకునేలాగా ఓటు హక్కుని ఉపయోగించుకుంటే మంచిదని కోరుతున్నాను మా వాసవి క్లబ్ తరఫున. ఇక్కడ అనేది అసలు కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే, మన ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి, దేనికి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా ఓటు హక్కు అనేది వినియోగించుకోవడము కంపల్సరీ. మనం ఓటు వేయాల్సిందే. అది దేనికి అనేది మనం ఆలోచించి నిర్ణయం